సో ఈ గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుందండి. ఏంటంటే ఈ ఆడవాళ్ళ వస్త్రాల గురించి స్టార్ట్ అయ్యి తర్వాత రామాయణ మహాభారతం సీత ద్రౌపది అనే విషయాల దాకా ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సెలబ్రిటీ అంటే ఈ నిధి అగర్వాల్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఆమె పైన కొంతమంది పాడడం వల్ల సో ఆ సిచ్యువేషన్ ని దృష్టిలో ఉంచుకొని ఈ దండోర సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు శివాజీ గారు సరే మీరు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు కట్టుకోండమ్మా అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆమె కట్ వేసుకొచ్చి అది ఆ మీద వాడము కొంచెం డ్రెస్ ఊడిపోయేంత సిచ్యువేషన్ వచ్చింది. సో అందుకని ఆయన ఆ మాట అది దృష్టిలో పెట్టుకొని సో దాని తర్వాత ఈ అనసూయ గారు ఆహా నువ్వు మా యొక్క స్వేచ్ఛను హరిస్తున్నావు, మమ్మల్ని బట్టలు ఇట్లా వేసుకోమని నువ్వు చెప్తున్నావు ఓడి అని చెప్పేసి ఆమె ఇష్టమైనట్టు మాట్లాడడం, ఇష్టమైనట్టు కామెంట్ చేయడము, నువ్వు అన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందని చెప్పడం. ఆ తర్వాత దానికి నాగబాబు గారు తోడు ఆయన భజన చేయడము, శివాజీని కొంచెం అపోజ్ చేయడము అట్లా జరిగింది. మొత్తం రచ్చ అయింది. తర్వాత మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన క్షమాపణ చెప్పిండు. మీరు ఎటు పోతే నాకెందుకు ఆయన మీరు ఏ పట్టాడుకుంటే నాకేమో అవసరం అని చెప్పేసి ఆయన అన్నాడు మీడియా ముందుకు వచ్చి. సరే ఓడిచిపోయింది అక్కడ పక్కన పెట్టండి. సో ఈ అన్వేష్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మన ప్రపంచ యాత్రికుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జరిగింది. గత 2 years నుంచి కూడా ఆయన వీడియో రెగ్యులర్ గా వస్తాను. చాలా ఇష్టం, చాలా మంది సబ్స్క్రైబ్ చేయించింది. ఈయన ఏంటంటే అది ఏదో పుచ్చకాయ పట్టుకొచ్చి ఏదో కీరా పట్టుకొచ్చి అల్ల పెట్టి ఎంత ఈ యొక్క వల్గర్ గా వేయడము, స్త్రీ హక్కులు కాపాడాలి, స్త్రీ నిన్ను కాపాడతా, స్త్రీ దౌర్జన్యానికి లోనవుతుంది, ఇండియా వేస్ట్, హిందువులే రేపులు చేస్తారు అని చెప్పేసి అట్లా కాంట్రవర్షియల్ కామెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇంకొకటి తర్వాత థాయిలాండ్ ని ఇండియాని పోలుస్తూ థాయిలాండ్ చాలా డెవలప్మెంట్ అయింది, ఇండియా శుద్ధ దండగా దరిద్ర దేశం అని చెప్పేసి నేను ఎప్పటికీ దేశం రాను, నా కూతురు ఊరితో కూడా దేశం ఈ హిందువులు రేప్ చేస్తారని చెప్పేసి ఒక మతాన్ని అంటే ఒక్క వర్గాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి కొన్ని పదాలు చెప్పడం జరిగింది. సో అన్వేష్ నా చిన్న ఛానల్ నీ పెద్ద ఛానల్ అనుకోండి, నా ఛానల్ పెద్ద ఊడుస్తాడో తెలియదు కానీ నువ్వు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి నీకు కొంచెమన్నా మన చరిత్ర తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. మన దేశం అంటే మన భారతదేశంలో కూడా ఇంత ముందుకు ఈ వేశ్య సంస్కృతి అనేది ఉండేది. అంటే వేశ్యలు ఉండేవారు, ఆ వేశ్యల ఇంటికి వెళ్ళేవారిని విటులు అనేవారు. అంటే విటులకి తొందరర్థం ఉంటది. అయితే ఎట్లా అంటే అప్పుడున్న నవాబులు, రాజులు, పెత్తందారులు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ భార్యలు కడుపుతో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సుఖం కోసం ఇంకో లేడీని సృష్టించుకున్నారు, వాళ్ళని ఈ వేశ్యలు. అంటే ఆ వేశ్యలు అంటే తక్కువ వర్గం వారిని ఎంచుకున్నారు, అంటే బలహీన వర్గం వారిని, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళని సమాజంలో పెట్టి వేశ్యాన్ని ముద్ర వేసి వాళ్ళతోని సుఖం అనుభవించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు. ఆ ఆచారం అనేది అలాగా కంటిన్యూ అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందంటే ఈ వేశ్యలు ఎవరైతే ఉన్నారో సరే సుఖం ఇస్తున్నారు ఫ్యామిలీ పరంగా, అంటే ఒకసారి వేశ్యాన్ని ముద్ర పడిందంటే ఆ ఫ్యామిలీ మొత్తం అట్లాగే ఉండేవారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఈ వేశ్యలు ఎవరైతే విటులు వస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడము, వాళ్ళని అలవాటు పడే విధంగా చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఎవరైతే వేశ్యల దగ్గరికి పోయేవారు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబాలు, భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల అప్పుడు సమాజంలోని కొంతమంది మంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ వేశ్యల వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి, ఈ వేశ్యల వల్ల సంసారాలు ఆగమైపోయి పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుందని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఆ వేశ్యల్ని తరిమేశారు. ఇది చరిత్ర, ఇది ఎవ్వరు కాదన్నా ఈ చరిత్ర. ఓకే, కానీ ఇది అక్కడితో ఆగలేదు, మళ్ళీ కంటిన్యూ అయ్యింది. చాలా ఏరియాలో ఆ వేశ్య సంస్కృతి అనేది పెరిగింది. మనకి వేమన గారి గురించి తెలుసు, ఆ వేమన పద్యాలు రాసిన ఆయన. మరి వేమన గారు కూడా వేశ్యకు అలవాటు పడి ఆ తర్వాత ఆయన వదిన వల్ల జ్ఞానోదయం అయ్యి మళ్ళీ పద్యాలు రాయడం జరిగింది. అది కూడా ఇది చరిత్ర. అయితే ఈ వేశ్య సంస్కృతి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ తర్వాత కొంతమంది సంఘ సంస్కృతులు ఏం చేశారంటే అసలు ఈ ఆడపిల్లల్ని ఇలాగా ఒక పశువులాగా, సంతలో పశువులాగా చేసి ఇలా అనుభవించడం ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి కొంతమంది సంఘ సంస్కృతులు స్టడీ చేసి వాళ్ళని అడగగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ వృత్తి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇది బలవంతంగాను లేకుంటే వంశపారంపర్యంగాను లేదంటే భయపడు లేదంటే బలవంతంగా ఎత్తుకొచ్చో ఇలా దించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 99.99% కూడా ఎవరు ఇష్టంతో చేసింది కాదు. ఒకరు ఆకలి తట్టుకోలేక వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ ఒళ్ళమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించడం జరిగింది, వాళ్ళ ఒళ్ళమ్ముకొని వాళ్ళ కడుపు నింపుకోవడం జరిగింది. సో ఇలాంటి దుస్థితి మన దేశంలో, ఇలాంటి పవిత్రమైన భారత భూమిలో ఇలాంటి దుస్థితి రావద్దు అని చెప్పేసి అంటే ఎవరో కొంతమంది మూర్ఖులు వాళ్ళ సుఖం కోసం తీసుకొచ్చిన ఆ వేశ్య సంస్కృతిని అంతం చేయాలనే ఉద్దేశంతో తర్వాత మన దేశంలో చట్టాలు చేయడం జరిగింది. ఈ వేశ్య సంస్కృతి అంటే ఈ ప్రాస్టిట్యూషన్ ఉండొద్దు, ఒక స్త్రీ తను బతకడం కోసం, ఒక స్త్రీ తన కుటుంబాన్ని పోషించడం కోసం తన ఒళ్ళు అమ్ముకునే దుస్థితికి రావద్దని చెప్పేసి మన దేశంలో నిషేధించడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, మరి థాయిలాండ్ గొప్పది, థాయిలాండ్ వెరీ డెవలప్మెంట్ అంటున్నారు కదా,
మరి థాయిలాండ్ లో మీరు పోయింటారు, మీరు 2-3 సార్లు పోయింటారు అమ్మాయి దగ్గరికి. మరి ఎప్పుడైనా అడిగారా నువ్వు ఈ వృత్తిలో ఎందుకు వచ్చావు అమ్మా, ఈ కారణం ఏందని? మీరు ఒక వీడియోలో చెప్పింటారు, ఒక అమ్మాయి ఒక విలేజ్ నుంచి, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్ నుంచి వచ్చింది ఈ వృత్తి కోసం అని. ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయిని సాధడానికి, అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ఒళ్ళు అమ్ముకునే దుస్థితిలో ఉన్న థాయిలాండ్ గొప్పదా, గ్రేటా, డెవలప్మెంట్ కంట్రీయా? అంటే డెవలప్మెంట్ అంటే ఏంది అంటే ఆడవాళ్ళందరూ వేషవృత్తులు ఉండాలా, అది డెవలప్మెంటా? సో మీరు అసలు ఈ థాయిలాండ్ కి భారతదేశానికి అసలు పోలికే ఉండొద్దు. ఇలా పక్కన పెట్టండి. ఈ మహాభారతం, ఈ రామాయణం గురించి రేపు అనేవాడు మన పురాణ స్త్రీలకి, మన దేవతలుగా పూజ్య స్త్రీలకి వాడొద్దు ఆంగ్ల పదం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ అమ్మ, అమ్మ, మీ అమ్మ అనేది చాలా తేడా ఉంది కదా. సో వర్డ్ అనేది మన సంస్కృతి కొంచెం హార్ష్గా ఉంటది. సో మీరు వాడే లేకుండే. అలాగే ఈ గరికపాటి గారు ఎంత పెద్ద మనిషి, వాళ్ళందరూ ఏంది ఈ ప్రవచనాలు చెప్పేవారు. మన దేశ సంస్కృతి మారాలి, ఈ విష సంస్కృతి పోవాలి, మన పద్ధతిగా ఉండాలి, మన అమ్మాయిలు మన కట్టుబొట్టు మంచిగా ఉండాలని ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతోని మన జనాల్లో మార్పు కోసం వాళ్ళు పాటుపడుతున్న ఒక పెద్ద మనుషులు. అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు పొట్టకాయలు పోయాలి, గిట్టకాయలు పోయాలంటే అసలు బ్రెయిన్ ఉన్నవా, బ్రెయిన్ లేనువా? అదే పుచ్చకాయ పట్టుకొచ్చినావు, అదేదో కీరా పట్టుకొచ్చినావు, ఇట్లా అంటావు ఏంది? మరి ఎప్పుడైనా ఆలోచనవా నువ్వు ఎట్లా పుట్టినావు? నీ అయ్య నీ అమ్మని అట్లా చేస్తున్నా కదా నువ్వు పుట్టింది అట్లా. దాన్ని ఇంత వల్గర్ గా చూపించాల్సిన అవసరం ఏముంది నీకు? మరి నీ అమ్మ మీ అయ్య కూడా నడి రోడ్డు మీదనే సంసారం చేశారా? అదే ఇప్పుడు మీ అమ్మని థాయిలాండ్ తీసుకెళ్ళినావు కదా, అక్కడ బికినీ వేసుకుని బికినీ వేయించి తిప్పుతావా థాయిలాండ్ లో? అరే ఏంది బ్రదర్ ఇది? అసలు నేను చూసి ఎంత మంది ఇన్స్పిరేషన్ తెలుసా నీ వీడియో చూసి. అసలు నేనైతే పొద్దున్న లేస్తే నీ వీడియో కోసం ఎదురు ఇష్టం, నేను పొద్దున్న లేవగానే. సో అంత ఇష్టం, అంత పెద్ద మనిషి మీరు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీరు అన్ని దేశాలు తిరిగి అంత అనుభవం ఉండి మీరు ఏం చేయాలి? మన దేశ సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నించాలి. సరే ఓకే, ఇప్పుడు తప్పు జరిగిన దేశం ఏది లేదు. సరే ఒక పాళ్ళు మన దేశంలో ఎక్కువ జరగవచ్చు, కానీ దాన్ని మీరు ఏం చేయాలి? మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రపంచ దేశాలు తిరిగిన ఒక వ్యక్తిగా మన దేశంలో ఎటువంటి మార్పు చేస్తే బాగుంటది, ఎటువంటి చట్టాలు చేస్తే బాగుంటది అని ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడే విధంగా సలహాలు ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, దరిద్ర దేశము, ఆ దేశాన్ని నేను రాను, పుండాగోర్ దేశం అని, రేపులు చేసేది అందరూ హిందువులే అని. నువ్వు రేపు చేసినావు కదా, ఇప్పుడు నువ్వు తిడుతున్నావు అంటే నిన్ను తిట్టినట్టు. నువ్వు కూడా ఒక 14 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసి వేరుపరిచాను కదా, నువ్వు రేపు చేసినట్టు కదా అమ్మాయి. నువ్వు హిందువే అంటున్నావు కదా, మరి నువ్వు హిందువే, మరి ఏం చేస్తావు? ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇటు తయారైన దేశం. సో దేశంలో ఉన్న కొంతమంది సన్నాసి వాట తయారైతే దేశం బయట ఉన్న ఇలాంటి హిందువుల వల్ల కూడా ఇంకా నాశనం అయిపోతుంది మన దేశం. అక్కడెక్కడో బయట ఉండి దేశాన్ని దూషిస్తున్నావు. ఏమన్నా బ్రెయిన్ ఉందా బ్రదర్ నీకు? రాముడు అంటావు, సీత అంటావు, ద్రౌపది అంటావు, వాళ్ళని చూసి మధ్యలో వచ్చి నువ్వు రాముడిని, మరి రాముడు వాళ్ళు వేస్ట్, అది స్టోరీ వేస్ట్. మరి రాముడు చెప్పిన సత్యాన్ని నువ్వు పాటించినావా? రాముడు చెప్పే ధర్మాన్ని నువ్వు పాటించవలసిన దమ్ముందా? సీతాదేవి ఉన్నంత పతివ్రతగా నీ అమ్ముందా? తెలుసా నీకు? ఈ కంటెంట్ నీకు? అరే కన్న తల్లి దొంగ అయినా, దూర అయినా, బ్రోకర్ అయినా, ఏమైనా సరే తల్లి తల్లి. దేశాన్ని దూషిస్తుంది కదా మీరు. బయటికి వెళ్ళి అన్ని దేశాలు ఉన్న అనుభవాలతో మీరు చెప్పొచ్చు కదా, అరే మన దేశంలో ఈ పలానా దేశంలో ఇట్లాంటి ఉంది, అట్లాంటి ఉందని. ఎట్లా ఉండాలి? మన సంస్కృతిని కాపాడే విధంగా సలహాలు ఇవ్వాలి. అంతే చెప్తూ నువ్వు బికినీలు వేసుకోవమ్మా, నువ్వు చెడ్డీలు వేసుకోవమ్మా, నిన్ను ఎవడేం బిక్తాడమ్మా అని ఇదేం దిక్కుమాలుతుంది రవి. రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ పిల్లల్ని కూడా అట్నే బికినీలు వేసుకొని తిప్పుతావా? ఇక్కడ బట్టలకు రేపులకు ముడి పెడతావు. అసలు బట్టలకు రేపులకు ముడి సంబంధం ఏంది? ఇక్కడ బట్టలు అనేది అది ఒక సందర్భాన్ని బట్టి వేసుకునే బట్టలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లేడీ పెళ్లికి వెళ్ళింది అనుకోండి, ఫంక్షన్కి వెళ్ళింది, పెళ్లికి వెళ్ళింది, ఎట్లా తయారవుతారండి వాళ్ళు? మంచిగా ముస్తాబై చీర కట్టుకుంటారు, చీర కట్టుకొని నగలు వేసుకొని, మంచిగా డ్రెస్ వేసుకుంటారు, డ్రెస్ వేసుకొని, పంజాబ్ డ్రెస్ ఓడిలా వేసుకొని, మంచిగా నీళ్ళు దూకొని, బొట్టు పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని మంచిగా హ్యాపీగా వెళ్తారు. అంటే హుందాగా, స్టైల్ గా, హుందాగా, అందంగా తయారు వెళ్తారు. అదొక చావుకి వెళ్ళారు అనుకోండి, అట్నే తయారు వెళ్తారా? ఎట్టుంటే అట్నే వెళ్ళిపోతారు. అంటే పిచ్చి డ్రెస్ లోనే మామూలు డ్రెస్ ఉంటే మామూలు డ్రెస్, సాధారణ డ్రెస్ ఉంటే సాధారణ డ్రెస్ వేసుకుంటారు. కానీ అదే పెళ్లి కట్టుకునే చీరలు వేసుకుని పోతారా? పోరు కదా. ఇప్పుడు స్విమ్మింగ్ పోతారు, స్విమ్మింగ్ చేస్తారు లేడీస్. అక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు బికినీలు, అప్పుడు బికినీ ఉండేవి కావు, అప్పుడు డ్రెస్ ఇప్పే వాళ్ళు కాదు, అసలు యాక్చువల్గా చెరువులు స్నానం చేసేవాళ్ళు కాదు లేడీస్ ఎక్కువగా. కానీ ఇప్పుడు స్వాతంత్రం కాబట్టి బికినీలు వేసుకొని తిరుగుతున్నారు. ఓకే, మరి అక్కడే చీర కట్టుకొని స్నానం చేయొచ్చు కదా, ఈత కొడతారా? ఎందుకంటే హెవీగా ఉంటే హెవీ బట్టలు కాబట్టి కంఫర్ట్ ఉన్న డ్రెస్సులు వేసుకొని ఈత కొడతారు. అంతేగాని ఇప్పుడు పెళ్లికి వెళ్ళేటప్పుడు బికినీ వేసుకుని పోతారా? చావుకి వెళ్ళేటప్పుడు ముస్తాబై పోతారా? ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు ఏంది ఒక యూనిఫామ్ ఉంటుంది, యూనిఫామ్ వేసుకొని పోతారు. నా స్వాతంత్రం, నా ఇష్టం, ఏమైనా డ్రెస్ వేసుకొని పోతా అని చెప్పేసి బికినీ వేసుకొని పోతే నడుస్తుందా? ఎట్లుంటది? వాళ్ళకి కదా ఇబ్బంది. నేను ఏమైనా వేసుకొని పోతాను, మొగోడు చూడదంటే ఎందుకు చూడడు? అరే మొగోడు కట్టే మారదు. అసలు మొగోడి ఫీలింగ్ కి బట్టలకు సంబంధమే లేదు చెప్పాలంటే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం, భార్యతో సంసారం చేస్తాం. సంసారం చేసినప్పుడు ప్రతిసారి చాలా మంది చూస్తుండొచ్చు, ఒకసారి చీర కట్టుకోవచ్చు, ఒకసారి డ్రెస్ వేసుకోవచ్చు, ఒకసారి నైట్ వేసుకోవచ్చు, ఒకసారి టవల్ కట్టుకోవచ్చు, ఎట్లా కట్టుకోవచ్చు సంసారం. అది ప్రైవేటు. డ్రెస్ కి రేపులకి సంబంధం లేదు. చీర కడితేనే రేపు చేస్తున్నారు, బికినీ వేసుకొని తిరగండి అంటే బికినీ వేసుకున్న రేపు జరగవా? గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక సంస్కృతి, ఒక సందర్భాన్ని కాపాడాలి. ఒక సిచ్యువేషన్ కి వెళ్ళేటప్పుడు, ఒక సందర్భానికి వెళ్ళేటప్పుడు ఆ సందర్భం తగ్గట్టుగా బట్టలు వేసుకుంటాం. గుడికి వెళ్తాం, నువ్వు గుడికి వెళ్తారు, ఆడవాళ్ళందరూ గుడికి వెళ్తారు. ఒకసారి ఆడవాళ్ళు అందరూ అడుగు,
అమ్మ మీరు గుడికి వెళ్తున్నారు కదా, మీరు గుడికి వెళ్తే అందరూ పిక్కి వేసుకుని పోండి అమ్మ, మీకు స్వాతంత్రం ఉందంటే వేసుకుంటారా? ఒకరు వేసుకుంటే పరిస్థితి. వినాయకుడి మీద ఒట్టంటావు, వెంకటేశ్వర స్వామి ఒట్టంటావు, సుబ్రహ్మణ్య స్వామి ఒట్టంటావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏ వాళ్ళు ఏం చేయరు ఒట్టేసినా అని అర్థమా? లేకుంటే మరి నీకు ఎవరన్నా హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అనగదొక్కాలని చెప్పేసి ఎవరన్నా సపోర్ట్ ఇస్తారా? పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ. ఎందుకంటే నువ్వు బయట ఉన్నావు కదా, నువ్వు నీ మాట ఎట్టిందంటే నీ ఎట్లా దేశానికి రానిగా, ఇక్కడే ఫిక్స్ అయిపోతా, ఆ దేశం ఉంటే పోతుందని ఆ ఉద్దేశంతో కనుక మరి పాకిస్తాన్ నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి కొంతమంది ఫండ్స్ ఇస్తే ఆ దేశంలో రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాం ఏమన్నా. తల్లి ఎంత చెడ్డదైనా ప్రేమించాలి. దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేశాన్ని ఇంత దూషించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వంటే అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా నువ్వంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సంస్కృతి అనేది అది ఇప్పటిది కాదు కదా. ఇప్పుడు నువ్వు ఓట్లేదు, నువ్వు ఓట్లు ఎవరు కొట్టలేదు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సో ఏదైనా సరే మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం ఆ పద్ధతిగా మాట్లాడితే మంచిది. సో ఏంటంటే ఆ ఏజుదే ఆయన, ఆ ఏజుడే అతను వీడియో చేశాడు. అతని వీడియో కూడా చూసిన. రాముని ఏమన్నట్టు కబర్దార్ అని బేరిచ్చిండు. ఏదో గంట సేపులో నీ వీడియో రాగానే ఏమంటే వీడియో డిలీట్ అయిపోయింది. సరే ఆయన జుట్టు నీ చేతిలో ఉంది, నువ్వు బెదిరించినావు అని వీకేసిన వీడియో. కానీ అట్లా లక్షల మంది యూజర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు నేను నాది, నా గురించి ఏం తెలుసు నీకు? కాబట్టి ఏం తెలియదు. పోనీ ఏమైనా బెట్టింగ్ యాప్ చేసినా, ఏమైనా చేసినా సరే మన దేశంలో ఉండొచ్చు, చెత్త ఉంది, అది ఇప్పుడు కాదని లేనిది. ఇంత కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభా ఉన్నది. మరి మన రాజ్యాంగం అట్లుంది. మన దేశంలో పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛకు వస్తారు, బంగ్లాదేశ్ నుంచి కుప్పలు వస్తారు. అది అట్లా మన రాజ్యాంగం రాసిరు, ఎవరైనా వచ్చి ఎవరైనా బతకొచ్చు అని. అదే ఇప్పుడు అమెరికాకు మన దేశంలో పోతే మొత్తం కట్టకట్టి ఫ్లైట్ పెట్టి నూకే చరిత్రకి. అదే మన దేశంలో మన బంగ్లాదేశ్ ని, పాకిస్తాన్ ని కట్టకట్టి నూకుతున్నామని నూకడం. ఎందుకంటే మన రాజ్యాంగం అట్లాంటిది. ఎవడు వచ్చాడంటే బతకొచ్చు. అదే మన ఇండియా వాడు బయటకి వెళ్ళి బతకడు. ఏ దేశం వాడు వచ్చినా సరే మన దేశంలో బతకొచ్చు. కానీ మన దేశంలో ఉన్న ఏ వ్యక్తి కూడా బయట బతకడానికి లేదు. నువ్వు చూస్తున్నావు కదా, ట్రావెలింగ్ చేస్తున్నావు కదా, ఎన్ని దేశాల నుంచి భారతీయులు తన్ని తరిపేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఏమైంది? నడి రోడ్డు మీద కాల్చంతుంది కదా. సరే ఇక్కడ మతాన్ని పక్కన పెట్టు. సో ఒక మతాన్ని పక్కన పెడితే మానవత్వం ఉండాలి కదా. మన దేశంలో ముస్లిమ్స్ మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియన్స్ మైనారిటీస్ కావచ్చు, అలాగే హిందువులు బయట కూడా వేరే దేశంలో మైనారిటీస్ కదా. వాళ్ళు దాడి చేసినప్పుడు మనం దాడి చేస్తున్నామా? చేస్తలేం కదా. ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారం. మనం ఏ మత పోలు వచ్చినా సరే మనం వాళ్ళని దగ్గర తీసుకుని గుండెలు పెట్టుకుని చూసుకుంటాం. వీలైతే మన డబ్బుతో వాళ్ళని పెంచి పోషిస్తాం, వాళ్ళ కుటుంబాలు పోషిస్తాం. అది మన సంస్కృతి. అట్లాంటి సంస్కృతులు దొంగ గింగ, ఇది హిందువులు దొంగలు, హిందువులు రేపు ఇష్టలు అంటే మీరు నమ్ముకునే వినాయకుడు మీకు మంచి బ్రెయిన్ ఇవ్వాలని, మీరు పూజించే ఆ ఆంజనేయ స్వామి మీకు కొంచెం మంచి బుద్ధి ఇవ్వాలని, తర్వాత డెవలప్మెంట్ అంటే మీరు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని, ఆ దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని. డెవలప్మెంట్ అంటే బట్టలు ఎప్పుకొని తిరగడం కాదు బ్రదర్. డెవలప్మెంట్ అంటే మనం ఉంటున్న మన ఆచారాన్ని, మన తల్లిదండ్రుల గౌరవాన్ని, మన సమాజ గౌరవాన్ని, మన దేశ పరువుని నిలబెట్టుకుని ఉన్నప్పుడే అది డెవలప్మెంట్ అవుతుంది. కాంక్రీట్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, పెద్ద పెద్ద ఫ్లోర్లు ఉన్నది ఆ డెవలప్మెంట్ కాదు. మీకు కూడా తెలుసు, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ వేరే దేశం వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తారని. ఇది మట్టి విలువ. ఇక్కడ చదువుకున్న లేకపోతే ఆ దేశంలో డెవలప్మెంట్ కూడా కాదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్నావు కాబట్టి అక్కడ అంతా తిరుగుతున్నావు, గుర్తుపెట్టుకో. ఇంకోసారి కనుక దేవుడి గురించి తీయడము, దేశం గురించి దూషించడం అది మంచి పని కాదు. మీ యొక్క ఫాలోవర్ గా, మీ యొక్క అభిమానిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.